Good morning. Welcome to Suresh Babu Success PET PED Coaching Center AP and Telangana. Today topic is blood circulation system. లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము, రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలుసుకున్నాము. ఇక్కడ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంది, రక్త కణాలు, బ్లడ్ సెల్స్. ఇందులో చూస్తే ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి ఈ బ్లడ్ సెల్స్. ఫస్ట్ వన్ ఆర్బిసి, సెకండ్ వన్ డబ్ల్యూబిసి, థర్డ్ వన్ ప్లేట్లెట్స్. ఆర్బిసి అనగానే రెడ్ బ్లడ్ సెల్స్, వీటిని మనము ఎరిథ్రోసైట్స్ అంటాము, తెలుగులో ఎర్ర రక్త కణాలు అనే పేరుతో పిలుస్తాము. సెకండ్ వన్ డబ్ల్యూబిసి, వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు, ల్యూకోసైట్స్ అని పిలుస్తాము. ప్లేట్లెట్స్, థర్డ్ వన్ ప్లేట్లెట్స్, రక్త ఫలకికలు, థ్రోంబోసైట్స్ అనే పేరుతో పిలుస్తాము. ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్ ఆర్బిసి, రెడ్ బ్లడ్ సెల్స్, వీటిని మనం ఏమంటాము, ఎరిథ్రోసైట్స్. ఎరిథ్రోసైట్స్ తెలుగులో ఎర్ర రక్త కణాలు అనే పేరుతో పిలుస్తాము. మరి చూస్తే ఆర్బిసి యొక్క ఆకారం చూస్తే ఇవి గుండ్రంగా, విపుటాకారంగా, కేంద్రక రహితంగా ఉంటాయి. మరి ఇక్కడ పరిణితి చెందిన ఎర్ర రక్త కణాలలో ఏమేమి ఉండవంట, కేంద్రకము, ఇతర కణాంగాలనేవి లోపించి ఉంటాయి. చాలా 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 ఇంపార్టెంట్. మానవ శరీరంలో కేంద్రకము లేని కణాంగము లేదా కణము అంటే మనం ఏం చెప్పాలి, ఆర్బిసిగా చెప్పాలి. ఇలా అడుగుతాడు, పరిణితి చెందిన ఆర్బిసిలో ఏ అంగాలు ఉండవు లేదా ఏ భాగాలు లోపించి ఉంటాయి అంటే, పరిణితి చెందిన ఆర్బిసిలో కేంద్రకము మరియు కేంద్రకానికి అనుబంధంగా ఉండే రైబోజోమ్స్, లైసోజోమ్స్, గాల్జీ సంక్లిష్టము, మైటోకాండ్రియా, ఇతర కణాంగాలన్నీ కూడా లోపించి ఉంటాయి. మరి ఇక్కడ చూడండి, అంటే ఒక మానవుడే కాదని క్షీరదాలన్నిటిలో కూడా ఆర్బిసిలో కేంద్రకం లోపించి ఉంటుంది. కానీ 2 జంతువులలో మాత్రమే ఆర్బిసిలో కేంద్రకం అనేది ఉంటుంది. ఆ జంతువులు గుర్తుంచుకోండి, ఒంటె మరియు లామా. ఇక్కడ చూస్తే మరి ఆర్బిసి యొక్క ఉత్పత్తి అనేది ఎక్కడ జరుగుతుంది అని చూస్తే, అసలు ఆర్బిసి యొక్క ఉత్పత్తిని ఏమని పేరుతో పిలుస్తామంటే ఎరిథ్రోపాయిసిస్. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అంటాము. మనము రక్తం యొక్క ఉత్పత్తిని ఏమన్నాము, హీమోపాయిసిస్ లేదా హెమటోపాయిసిస్ అన్నాము. ఇక్కడ ఎర్ర రక్త కణాలను ఏమంటాము, ఎర్ర రక్త కణాలని ఎరిథ్రోసైట్స్ అంటాము, ఉత్పత్తిని ఏమంటాము, పాయిసిస్ అంటాము. రెండు కలిపితే ఎరిథ్రోపాయిసిస్. మరి ఇక్కడ ఈ ఎరిథ్రోపాయిసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది అడుగుతాడు. ఎరిథ్రోపాయిసిస్ అనగా ఏమిటి, ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అంటాము. మరి ఎరిథ్రోపాయిసిస్ ఎక్కడ జరుగుతుందంటే పిండ దశలో, చాలా చాలా ఇంపార్టెంట్, పిండ దశలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు, శిశువు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, తల్లి గర్భంలో శిశువు అభివృద్ధి చెందుతున్నప్పుడు, లేదా శిశువు పిండ దశలో ఉన్నప్పుడు, లేదా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు మరి ఆర్బిసి ఉత్పత్తి ఎక్కడ జరుగుతుందమ్మా, ప్లీహం కాలేయంలో జరుగుతుంది. శిశువు జన్మించిన తరువాత దాన్ని మనం ఏంటనాలి, ప్రౌఢ దశ లేదా పుట్టిన తరువాత ఆర్బిసి ఉత్పత్తి ఎక్కడ జరుగుతుందంటే పొడవైన ఎముక మజ్జ. ఎముకని ఏమంటాం మనము, మన బయాలజీలో అస్థి అంటాము. కాబట్టి ఎముక మజ్జ అన్న అదే పెట్టాలి, పొడవైన ఎముక మజ్జ అన్న
అస్థి మజ్జ అన్నారు. మరి ఏం రాయాలండి? పిండ దశలో ప్రౌఢ దశలో ఆర్బీసీ ఉత్పత్తి జరిగే ప్రదేశంగా చెప్పాలి. దీన్ని మనము ఇంకా ఏమని పిలుస్తాం? బోన్ మ్యారో. ఏమంటామండి? బోన్ మ్యారో అనే పేరుతో పిలుస్తాము. వాడుక భాషలో మూలగ బొక్క అంటాము. మనకి ఇక్కడ ఒక సినిమాలో బ్రహ్మానందం ప్రేమకు వేలాయరు సినిమాలోనే ఏమో బ్రహ్మానందం పోలీస్ ఆఫీసర్గా ఉండి ఒక రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మేకపోతు యొక్క మాంసాన్ని తింటున్నప్పుడు ఒక బొక్క వస్తుంది. బొక్క వచ్చినప్పుడు ఏం చేస్తాడండి? మొత్తం ప్లేట్లలో కొట్టి 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 తినడానికి ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా అది రాకపోయేసరికి పక్కనున్న వాళ్ళ యొక్క జడ పిన్ను తీసి దాన్ని తీస్తూ తింటూ ఉంటాడు. అంటే అది ఎందుకు అంత టేస్ట్గా ఉంది? అది ఏంటిది? దాన్ని మనం ఏమంటాం? ఎముక మజ్జ లేదా బోన్ మ్యారోగా చెప్పాలి. ఆ బోన్ మ్యారోలో ఏముంటుంది? ఆర్బీసీ ఉంటుంది. కాబట్టి అక్కడ ఆర్బీసీ ఉండటం వల్ల మనకేమొస్తుందంటే ఆర్బీసీ అనేది లభిస్తుందన్న ఉద్దేశంతో చాలామంది ఎముక మాంసంలో బోన్ మ్యారో తినడానికి ఇష్టపడుతుంటారు. గుర్తుంచుకోవాలి, మూలగ బొక్క లేదా మూలగ ఎముకలు, ఈ పొడవైన ఎముకలు, పొడవైన అస్థి మధ్యలో ఏం ఉత్పత్తి జరుగుతుంది? ఆర్బీసీ ఉత్పత్తి జరుగుతుంది. గుర్తుంచుకోవాలి, ఆర్బీసీ ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ మరి ఆర్బీసీ ఉత్పత్తి జరగడానికి కావలసిన విటమిన్స్, ఆర్బీసీ ఉత్పత్తి జరగడానికి కావలసిన విటమిన్స్ B9 అండ్ B12. గుర్తుంచుకోవాలి, ఆర్బీసీ ఉత్పత్తి జరగడానికి కావలసిన విటమిన్స్ అంటే మనం ఇక్కడ B9 B12 గా చెప్పాలి. మరియు ఆర్బీసీ ఉత్పత్తి అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మరి పిండ దశలో అయితేనేమో ప్లీహం కాలేయంలో జరుగుతుంది. ప్రౌఢ దశలో అంటే శిశువు పుట్టిన తర్వాత పొడవైన ఎముక మజ్జ, అస్థి మజ్జ, బోన్ మ్యారోలో జరుగుతుంది. మరి ప్రతిరోజు ఎంతండి? 10 × 10⁻12 చొప్పున పుట్టి అదే పరిమాణంలో చనిపోతూ ఉంటాయి. అయితే మరి ఆర్బీసీ యొక్క జీవితకాలం ఎన్ని రోజులు? 120 రోజులుగా చెప్పాలి. 120 రోజులుగా చెప్పాలి. నాశనం అనేది ఆర్బీసీ యొక్క నాశనం లేదా విచ్ఛిన్నం అని ఏమంటామండి? ఎరిథ్రోక్లేసియా అనే పేరుతో పిలుస్తాము. ఇక్కడ మరి ఆర్బీసీ ఉత్పత్తి జరగాలి అంటే కావాల్సిన విటమిన్లు ఏంటండి? B12 అండ్ B9. ఈ రెండిట్లో కూడా ఎక్కువగా అవసరమైనది ఏంటిది అని చెప్పొచ్చు అండి? B9. ఏం చెప్పాలి? B9. గుర్తుంచుకోవాలి, B9. ఆర్బీసీ ఉత్పత్తిలో ఎముక మధ్య నుండి ఆర్బీసీ ఉత్పత్తి జరగాలంటే కావలసిన విటమిన్ ఏది? B9 అండ్ B12. ఇలా ఇచ్చినప్పుడు ఎముక మధ్య నుండి ఆర్బీసీ ఉత్పత్తి జరగడానికి కావలసిన విటమిన్ రెండు కావాలి. అయితే ఇక్కడ ఆప్షన్ అనేది వేరువేరుగా ఇచ్చినప్పుడు ఈ రెండింటిలో ఎక్కువ ఎఫెక్ట్ చూపించేది ఎక్కువగా ఏదంటే ఏంటిదండి? ఎక్కువ ఏంటిది? B9. ఫోలిక్ ఆమ్లం. B9 యొక్క రసాయన నామం ఏం చెప్పాలి? ఫోలిక్ ఆమ్లము. మరి ఇక్కడ చూడండి, ఆప్షన్ సిలో B3 ఇచ్చిన, ఆప్షన్ డిలో B9 అండ్ B12 ఇచ్చినప్పుడు మనము ఆప్షన్ గో టు డి. రెండు కావాలి. గుర్తుంచుకోవాలి, రెండు కావాలి. ఓకేనా? మరి ఇక్కడ ఆర్బీసీ ఉత్పత్తికి సహాయపడే మూలకం కోబాల్ట్. ఆర్బీసీ ఉత్పత్తికి సహాయపడే మూలకము కోబాల్ట్. ఐరన్ కాదు, ఏంటండి? కోబాల్ట్ అనేది దేనికండి? ఆర్బీసీ ఉత్పత్తిలో B12 యొక్క విటమిన్ లో ఉండే మూలకము కూడా ఏంటిది? కోబాల్ట్. ఇలా గుర్తుంచుకోవాలి. చూస్తే
మరొకసారి ఆర్బీసీని ఎరిథ్రోసైట్స్ అంటాము. ఇవి ఆకారం చూస్తే గుండ్రంగా ద్విపుటాకారంగా కేంద్రక రహితంగా ఉంటాయి. కేంద్రక రహితంగా అంటే ద్విపుటాకారం అంటే గుండ్రగా ఉంటాయని, గుండ్రగా ఉండి మధ్య భాగం ఒత్తినట్టుగా ఉండి దీని చుట్టూ కూడా ఇది కేంద్రకం కాదు, మధ్య భాగం ఒత్తినట్టు ఉంటుంది. మనకి బాదుషా స్వీట్ ఉంటుంది కదా, మధ్యలో ఒత్తినట్టు ఈ విధంగా ఉంటుంది. మధ్యన ఉండి ఈ విధంగా ఉండేదాన్ని జీవ పదార్థం కణత్వచం. ఇది ఆర్బీసీ. దీంట్లో ఏముండవు, కేంద్రకము, ఇతర కణాంగాలు అనేవి ఉండవు. ఆకారం చూస్తే గుండ్రంగా ద్విపుటాకారంగా కేంద్రక రహితంగా ఉంటాయి. పరిణితి చెందిన ఎర్ర రక్త కణాలలో కేంద్రకము, ఇతర కణాంగాలు అనేవి ఉండవు. ఆర్బీసీలో కేంద్రకం కలిగిన క్షీరదాలు వంటే మరియు లాభ. ఆర్బీసీ యొక్క ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అంటారు. ఇక్కడ ఎరిథ్రోపాయిసిస్ ఎక్కడ జరుగుతుంది అంటే పిండ దశలో, తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు ప్లీహం కాలేయంలో జరుగుతుంది. ప్రౌఢ దశలో పుట్టిన తర్వాత పొడవైన ఎముక మధ్య, అస్థి మధ్య, బోన్ మ్యారోలో జరుగుతుంది. ఆర్బీసీ యొక్క ఉత్పత్తి జరగాలంటే కావాల్సిన విటమిన్ B9 అండ్ B12 విటమిన్లు కావాలి. కావాల్సిన మూలకము కోబాల్ట్. ప్రతిరోజు 10 × 10⁻12 చొప్పున పుట్టి అదే పరిమాణంలో మరణించడం అనేది జరుగుతుంది. జీవితకాలం చూస్తే 120 రోజులు ఉంటుంది. జీవితకాలము 120 రోజులు అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నది. మరి ప్రౌఢ మానవుడిలో ఎరిథ్రోపాయిసిస్ ఎక్కడ జరుగుతుంది అంటాడు, లేదా శిశువు జన్మించిన తర్వాత ఎరిథ్రోపాయిసిస్ ఎక్కడ జరుగుతుంది అంటాడు. ఎక్కడ? ప్రౌఢ దశలో జరుగుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎర్ర రక్త కణాల ఉత్పత్తి లేదా ఎరిథ్రోపాయిసిస్ ఎక్కడ జరుగుతుంది? కాలేయము, ప్లీహము కాలేయంలో జరుగుతుంది. ఇక్కడ ప్రౌఢ దశలో చూస్తే మరి ఎర్ర రక్త కణాల యొక్క నాశనము లేదా విచ్ఛిన్నమును ఏమంటాము? ఎరిథ్రోక్లేసియా అనే పేరుతో పిలుస్తాము. ఇక్కడ మరి చూస్తే ఎర్ర రక్త కణాలు జీవితకాలము 120 రోజులు. 120 రోజులు జరిగిన తర్వాత ఎర్ర రక్త కణాలు అనేవి నాశనము లేదా విచ్ఛిన్నం చెందడం జరుగుతుంది. లేదా అరిగిపోయిన, చనిపోయిన ఆర్బీసీలు ఎక్కడ వెళ్తాయి, ఎక్కడ కలుస్తాయి, ఎక్కడ విచ్ఛిన్నం చెందుతాయి? కాలేయము, ప్లీహంలో. ఎక్కడ? కాలేయము, ప్లీహంలో. ఇక్కడ చూస్తే నాశనము ప్లీహంలో అధికంగా, కాలేయంలో తక్కువగా జరుగును. కాబట్టి ప్లీహాన్ని మనము ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అనే పేరుతో పిలుస్తాం. చాలా 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 ఇంపార్టెంట్. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అనే పేరును దేనికి చెప్తారు? ప్లీహానికి. దేనికని? ప్లీహానికి. ఇలా అడుగుతాడు. అరిగిపోయిన, చనిపోయిన ఆర్బీసీలు ఎక్కడ విచ్ఛిన్నం చెందుతాయి? ప్లీహం, కాలేయం. లేదా 120 రోజులు గడిచిన తరువాత ఆ 120 రోజుల జీవితకాలాన్ని గడిపిన ఆర్బీసీలు అనేవి చివరగా ఎక్కడికి చేరుతాయి అంటే ఎక్కడికండి? ప్లీహము మరియు కాలేయాన్ని చేరి అక్కడ విచ్ఛిన్నం చెందుతాయి. గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడమ్మా, మనకి కాలేయానికి చేరుతాయి అని చెప్పుకున్నాం. కాలేయానికి చేరుతాయి. ఇక్కడ చూడండి,
ఆర్బిసి. ఫస్ట్ ఎక్కడుంది? రక్తము. ఈ రక్తంలో ఏముంది? ఆర్బిసి. జీవితకాలం 120 రోజులు కంప్లీట్. 120 రోజులు కంప్లీట్ అయ్యాక ఎక్కడికి వచ్చింది? కాలేయం. కాలేయంలోనికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? కాలేయం ఆర్బిసి విచ్ఛిన్నం జరుగుతుంది. ఆర్బిసి విచ్ఛిన్నం జరుగుతుంది. ఈ ఆర్బిసి విచ్ఛిన్నం జరిగిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే బైలురూబిన్ ప్లస్ పైలువర్దిన్ వర్ణకాలు ఏర్పడతాయి. బైలురూబిన్ బైలువర్దిన్ వర్ణకాలు ఏర్పడతాయి. గుర్తుంచుకోవాలి. ఈ బైలురూబిన్ బైలువర్దిన్ వర్ణకాలు అనేవి ఎక్కడున్నాయి? కాలేయంలో ఉన్నాయి. ఈ కాలేయంలో ఎక్కడండి? పైత్యరసంలో. ఏ రసము? పైత్యరసం. ఈ పైత్యరసం అనేది ఎక్కడ కలుస్తుందండి? చిన్న పేగు. చిన్న పేగు. చిన్న పేగు నుండి ఎక్కడికి పోతుంది? పెద్ద పేగు. పెద్ద పేగులో ఎక్కడ కలుస్తుందండి? మలాన్ని కలుస్తుంది. మలానికి ఏమిస్తుందండి? రంగునిస్తాయి. మలానికి ఏమిస్తాయి? రంగునిస్తాయి. చూడండి అమ్మా, ఇది మనకి తర్వాత యూజ్ అయ్యే మ్యాటర్. ఇదే రక్తం. రక్తంలో ఏమున్నాయి? ఆర్బీసీ. ఆర్బీసీ ఎన్ని రోజులు బతుకుతాయి? 120 days బతుకుతాయి. 120 days బతికిన తర్వాత ఎక్కడ పోతాయి? ప్లీహానికి పోతాయి, కాలేయానికి పోతాయి. కాలేయానికి పోయిన తర్వాత ఏమవుతున్నాయని? విచ్ఛిన్నం అవుతుంది. విచ్ఛిన్నం అయిన తర్వాత దీని నుండి ఏం ఏర్పడుతుందండి? బైలురూబిన్ బైలువర్దిన్ అనే వర్ణకాలు ఏర్పడతాయి. ఈ బైలురూబిన్ బైలువర్దిన్ అనే వర్ణకాలు మనకి ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ కూడా ఎక్కడ? కాలేయంలో తయారవుతున్నాయి. కాలేయంలో తయారవుతున్నాయి కాబట్టి కాలేయం ఉత్పత్తి చేసే రసము పైత్యరసము. కాబట్టి ఈ బైలురూబిన్ బైలువర్దిన్ అనేవి పైత్యరసంలో కలిసి ఈ పైత్యరసం అనేది ఎక్కడికి పోతుంది? చిన్న పేగులో పోయి చిన్న పేగులో ఉన్న ఆహారంతో కలుస్తాయి. ఈ ఆహారానికి వీటి వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఆహారం కలిసిన తర్వాత ఈ ఆహారం అనేది ఇక్కడ జీర్ణమైన తర్వాత ఈ బైలురూబిన్ బైలువర్దిన్ వర్ణకాలు మళ్ళీ ఎక్కడికి వస్తాయి? పెద్ద పేగుకు వస్తాయి. పెద్ద పేగులో ఏముంటుంది? మలం ఉంటుంది. ఈ మలంతో పాటు ఏం కలుస్తాయి? బైలురూబిన్ బైలువర్దిన్ అనే వర్ణకాలు కలుస్తాయి. కలిసిన తర్వాత మలానికి ఏమిస్తాయంటే మలానికి రంగునిస్తాయి. మలానికి రంగునిచ్చే వర్ణకాలను బైలురూబిన్ బైలువర్దిన్ అనే పేరుతో పిలుస్తారు. పూర్వకాలంలో చాలా అంటే ఒక 50-60 సంవత్సరాల అంతకుముందు కాలంలో మలాన్ని ఏమని పిలిచేవారు? బైలు అనే పేరుతో పిలిచేవారు. బైలు అనే పేరుతో బయలుకు పోయావరా అమ్మా పిల్లవాడు బయలు వాడిని కడుగు అంటారు. బయలుకు బయలు అంటే ఇక్కడ కారణం ఏంది? అది వాళ్ళు అప్పటి నుంచి దీన్ని వాళ్ళు చదువుకుంటూ వచ్చారు కాబట్టి గుర్తుంచుకోవాలమ్మా. మలానికి రంగునిచ్చే వర్ణకాలంటే ఇక్కడ బైలురూబిన్ బైలువర్దిన్. ఇప్పుడు బైలురూబిన్ బైలువర్దిన్ ఎట్లా వచ్చాయి? ఆర్బీసీ అనేవి విచ్ఛిన్నం చెందడం ద్వారా వచ్చింది. గుర్తుంచుకోవాలి. ఇక్కడ బిట్టు రావడానికి అవకాశం ఉంది. ఎక్కడంటమ్మా? ఇక్కడ చూడమ్మా, ఆర్బీసీ యొక్క విచ్ఛిన్నం ఎక్కడ జరుగుతుంది? ప్లీహంలో, కాలేయంలో. ఆర్బీసీ యొక్క విచ్ఛిన్నము ఈ కింది వారిలో దేనిలో అధికంగా జరుగుతుంది? ప్లీహం. ఈ కింది వారిలో ఆర్బీసీ విచ్ఛిన్నము తక్కువగా జరిగేది కాలేయం. గుర్తుంచుకోవాలి. కొంచెం చూడండి, ఆర్బీసీ విచ్ఛిన్నం జరిగే ఒకటనడం మనకు సంబంధం లేదు. ప్రదేశాలు కాదు. ప్రదేశాలన్నా అదే గుర్తుంచుకోవాలి. 1 కాలేయము, 2 ప్లీహం, 3 ఎముక మజ్జ, 4 రక్తం,
ఆర్బీసీ విచ్ఛిన్నం జరిగే ప్రదేశం అనగానే డైరెక్ట్గా ఇక్కడ మనం ఏనుకున్న చెప్పడానికి కాలేయము ప్లీహము చెప్పాం. అయితే మనము రెండు కరెక్ట్ ఆన్సర్ని మరి మూడో ఆప్షన్ చూడాలి. సిలో ఏమైనా ఏ అండ్ బి ఉందా లేదు, బిలో ఉందా లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఈ దేనికి ఆప్షన్ పెట్టాలి? కరెక్ట్ ఆప్షను ఎక్కడైతే ఎక్కువగా జరుగుతుందో ఆ ఆప్షన్ని మనం ఎంచుకోవాలి. కాబట్టి ఆర్బీసీ విచ్ఛిన్నం జరిగే ప్రదేశం అంటే ఈజ్ రైట్ ఆన్సర్గా చెప్పాలి. ఇది ఒక రకంగా రావచ్చు. ఫోర్త్ వన్ చూస్తే ఇలా ఇస్తాము. ఏ అండ్ బి ఇచ్చినప్పుడు ఆర్బీసీ విచ్ఛిన్నం జరిగే ప్రదేశం అన్నప్పుడు మనం ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్బీసీ ఇచ్చినప్పుడు జరుగుతుంది, కాలేయంలో జరుగుతుంది, ప్లీహంలో జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. లేదు, ఆర్బీసీ విచ్ఛిన్నము అధికంగా జరిగే ప్రదేశం ఆర్బీసీ విచ్ఛిన్నం అధికంగా జరిగే ప్రదేశం అంటే ఏం చెప్పాలి? ప్లీహం. ఇది ఓకే. ఆర్బీసీ విచ్ఛిన్నము తక్కువగా జరిగేది అంటే రక్తం ఎముక మధ్యన పెట్టదు. మరి ఏం ఆప్షన్ ఏంది? విచ్ఛిన్నం జరిగేది రెండు ప్రదేశాలు, బోన్ ఇక్కడ ప్లీహము స్ప్లీన్ లేదా లివర్, ఇవి రెండే. ఒక రక్తంలో తక్కువ జరుగుద్దేమో అట్లా ఆలోచించద్దు, ఎముక మధ్యలో తక్కువ జరుగుద్దేమో అనే ఆలోచన రావద్దు. ఆప్షన్ గో టు ఏ. ఏ ఈజ్ రైట్ ఆన్సర్గా చెప్పాలి. ఓకే, ఇదండి. ఇక్కడ మనం చూస్తే ఆర్బీసీలో హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. హిమోగ్లోబిన్ చూస్తే ఆర్బీసీలో హిమోగ్లోబిన్ అనేది ఆర్బీసీలో ఉండే ప్రోటీన్. వెరీ ఇంపార్టెంట్. ఆర్బీసీలో ఉండే ప్రోటీన్ హిమోగ్లోబిన్. ఆర్బీసీ కాకపోతే ఇలా కూడా అడుగుతాడు, రక్తంలో ఉండే ప్రోటీన్ హిమోగ్లోబిన్. ఈ హిమోగ్లోబిన్నే మనము వర్ణకము అంటాము. ఏమంటాం? ఇంకా వర్ణకం అంటే ఏంది? రంగును ఇచ్చే పదార్థాన్ని వర్ణకము అంటాము. రక్తానికి రంగునిచ్చే వర్ణక పదార్థము హిమోగ్లోబిన్. ఆర్బీసీలో ఉండే వర్ణక పదార్థము హిమోగ్లోబిన్. ఆర్బీసీలో ఉండే ప్రోటీన్ హిమోగ్లోబిన్. రక్తంలో ఉండే ప్రోటీన్ హిమోగ్లోబిన్. గుర్తుండాలి. రక్తము లేదా ఆర్బీసీ రంగుకు కారణం. ఏ రంగు ఉంటుంది రక్తం? ఎరుపు రంగుకు కారణం. ఇక్కడ చూస్తే హిమోగ్లోబిన్ అనేది పురుషులలో చూస్తే అండి 14 to 18 grams by deciliter. గుర్తుంచుకోవాలి, డి అంటే డెసిలీటర్ పురుషులు. స్త్రీలు చూస్తే 12 to 16 grams by deciliter. పిల్లలు పిల్లలు 11 నుంచి 13 grams by deciliter. గుర్తుంచుకోవాలండి. హిమోగ్లోబిన్ మనం ఏమంటామండి? హెచ్బి అనే పేరుతో చూపిస్తాం. హిమోగ్లోబిన్ హెచ్బి అనే పేరుతో చూపిస్తాము.
పురుషుల్లో అయితేనేమో 14 నుంచి 18 గ్రామ్స్ బై డెసిలీటర్ ఉంటుంది. స్త్రీలలో అయితే 12 నుంచి 16 గ్రామ్స్ బై డెసిలీటర్ ఉంటుంది. పిల్లల్లో అయితే 11 నుంచి 13 గ్రామ్స్ బై డెసిలీటర్ ఉంటుంది. హిమోగ్లోబిన్ దేంతో చూపిస్తామంటే హెచ్బితో చూపిస్తాము. హెచ్బితో చూపిస్తాము. ఇక్కడ చూస్తే మరి హిమోగ్లోబిన్లో ఉండే సంఘటనలు, హిమోగ్లోబిన్లో ఏముంటాయి? హిమోగ్లోబిన్లో గ్లోబిన్ ప్రోటీన్. హిమోగ్లోబిన్ ఏముంటుంది? గ్లోబిన్ ప్రోటీన్. మరియు హీమ్ అనే ఐరన్. ఫోర్ఫైరిన్ కర్బన అణువు. ఫోర్ఫైరిన్ కర్బన అణువు గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూస్తే హిమోగ్లోబిన్లో ఉండే ప్రోటీన్ గ్లోబిన్. హిమోగ్లోబిన్లో ఉండే మూలకము ఐరన్. Fe+2. ఇది ఫెర్రస్. ఎలా చెప్పొచ్చు? ఫెర్రస్గా చెప్పాలి. Fe+2ను ఫెర్రస్గా చెప్పాలి. మరియు ఫోర్ఫైరిన్ అనే కర్బన అణువు ఉంటుంది. ఫోర్ఫైరిన్ అనే కర్బన అణువు ఉంటుంది. ఈ విధంగా హిమోగ్లోబిన్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూస్తే హిమోగ్లోబిన్ ఈజ్ ఈక్వల్ టు గుర్తుంచుకోవాలి. హిమోగ్లోబిన్లో ఏమేమి ఉంటాయి? హిమోగ్లోబిన్ ఈజ్ ఈక్వల్ టు గ్లోబిన్ ప్రోటీన్ ప్లస్ హీమ్ అనేది ఏంటి? హీమ్ అనే ఐరన్ ప్లస్ ఫోర్ఫైరిన్ కార్బన్ గుర్తుంచుకోవాలండి. ఓకేనా? ఇక్కడ చూస్తే మళ్ళీ ఒకసారి చూద్దాము, క్లీన్ చేస్తాము. హిమోగ్లోబిన్ ఆర్బీసీలో ఉండే ప్రోటీన్. ఈ ఆర్బీసీలో ఉండే ప్రోటీన్ హిమోగ్లోబిన్, లేదా రక్తంలో ఉండే ప్రోటీన్ హిమోగ్లోబిన్. ఆర్బీసీలో ఉండే వర్ణకము హిమోగ్లోబిన్, రక్తంలో ఉండే వర్ణకము హిమోగ్లోబిన్. రక్తం యొక్క ఎరుపు రంగు కారణము హిమోగ్లోబిన్. మరియు రక్తం యొక్క ఎరుపు రంగుకు కారణమైన మూలకము ఐరన్. మూలకం అంటే ఏం చెప్పాలండి? ఐరన్ చెప్పాలి. మరి హిమోగ్లోబిన్ యొక్క స్ట్రక్చర్గా, లేదా హిమోగ్లోబిన్ ఏముంటాయంటే గ్లోబిన్ అనే ప్రోటీను, హీమ్ అనే ఐరన్, ఫోర్ఫైరిన్ అనే కర్బన అణువు ఉంటాయి. పురుషుల్లో చూస్తే 14 నుంచి 18 గ్రామ్స్ బై డెసిలీటర్. స్త్రీలలో అయితే 12 నుంచి 16 గ్రామ్స్ బై డెసిలీటర్ ఉంటాయి. పిల్లల్లో అయితే 11 నుంచి 13 గ్రామ్స్ బై డెసిలీటర్ ఉంటాయి. గుర్తుంచుకోవాలి. హిమోగ్లోబిన్లో ఉండే మూలకము ఐరన్. ఐరన్ ఏ స్థితిలో ఉంటుంది? Fe+2 ఫెర్రస్ స్థితిలో ఉంటుంది. గుర్తుంచుకోవాలండి. ఇది హిమోగ్లోబిన్లో చూస్తే ఇంకా ఒక హిమోగ్లోబిన్ అణువు 4 ఆక్సిజన్ అణువులను మోసుకుపోతుంది. ఒక విధి చూస్తే ఫంక్షన్ చూస్తే హిమోగ్లోబిన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే, మనం O2 ప్లస్ CO2 రవాణా. రెండు ఒకటే ఇంపార్టెంట్ అన్నమాట. హిమోగ్లోబిన్ ఏం చేస్తుందండి? O2 మరియు CO2 యొక్క రవాణాల పని. ఏ ఆహార పదార్థాలను కానీ, ఏ వ్యర్థ పదార్థాలను కానీ, ఏ ఇతర పదార్థాలను కానీ హిమోగ్లోబిన్ అనేది మోసుకొని పోదు. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ ఇలా కూడా చెప్పొచ్చు మనం.
ఆర్బిసి యొక్క ఫంక్షన్. ఆర్బిసి యొక్క ఫంక్షన్ అంటే ఏం చెప్పొచ్చు చెప్పండి? O2 CO2 ట్రాన్స్పోర్ట్. మరి ఆర్బిసి కావాలి హిమోగ్లోబిన్ అడిగితే ఏం చెప్పాలండి? ఆర్బిసిలో ఉండేదని హిమోగ్లోబిన్. కాబట్టి ఆర్బిసి ఏం చేస్తుందో హిమోగ్లోబిన్ కూడా అదే చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక హిమోగ్లోబిన్ అణువు 4 ఆక్సిజన్ అణువులను మోసుకొని పోతూ ఉంటుంది. ఇక్కడ ఇది చూస్తే O2 అండ్ CO2 యొక్క రవాణాలో పాల్గొనేది ఏంటంటే హిమోగ్లోబిన్. ఇంకా ఇలా కూడా చెప్పొచ్చు, బాగా గుర్తుంచుకుంటే. ఇంకా ఇక్కడ ఈ హిమోగ్లోబిన్ అనేది మనము తిన్న ఆహారంలోని ఐరన్ను గ్రహించేది ఏనట? హిమోగ్లోబిన్. కాబట్టి రక్తంలో ఉండే ప్రోటీన్ హిమోగ్లోబిన్, రక్తంలో ఉండే మూలకము ఐరన్. ఐరన్ని Fe+2గా చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనం దీనితో పాటు Fe+2 కూడా దేనిలో పాల్గొంటుంది? దేనిలో పాల్గొంటుందండి? O2 + CO2 ట్రాన్స్పోర్ట్ రవాణాలో పాల్గొంటుంది. ఆర్బిసిలో అన్నది చెప్పాలి, హెచ్బి అన్నది చెప్పాలి, ఇనుము చేసేది కూడా అదే చెప్పాలి. గుర్తుంచుకోవాలండి. ఇక్కడ మరి ఆరోగ్యవంతమైన మానవుడిలో 100 గ్రామ్స్లో 15 గ్రామ్స్ హెచ్బి ఉంటే ఆ బ్లడ్ 100% బ్లడ్గా మనం చెప్పాలి. మరియు లేదు 10 to 12 గ్రామ్స్ ఉంటే హిమోగ్లోబిన్ ఉంటే, హెచ్బి ఉంటే దాన్ని 90% ప్యూర్ బ్లడ్గా చెప్పాలి. అంటే 90% ఉన్నట్టు చెప్పాలి. ఇందులో 5 గ్రామ్స్ ఉంటే, 5 గ్రామ్స్ హెచ్బి ఉంటే దాన్ని 35% బ్లడ్గా మనం చెప్పాలి. 35% బ్లడ్గా చెప్పాలి. గుర్తుంచుకోవాలండి. ఒక హిమోగ్లోబిన్ అణువు 4 ఆక్సిజన్ అణువులను మోసుకుపోతుంది. ఇక్కడ ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ యొక్క రవాణాలో పాల్గొనేవి ఆర్బిసి లేదా హిమోగ్లోబిన్ లేదా ఐరన్గా చెప్పాలి. ఇక్కడ చూస్తే మరి ఓకే, ఇప్పుడు రక్తం ఉంది. రక్తంలో ఏమున్నాయని చెప్పుకున్నాం? WBC, RBC, ప్లేట్లెట్స్. ఇక్కడ ఆర్బిసి అనుకున్నాం. ఆర్బిసి ఉంది. ఆర్బిసి ఎలా ఉంది? ఆర్బిసి ఉంది. ఆర్బిసి యొక్క రంగు కారణము హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్లో ఉండే మూలకము ఐరన్, Fe+2. ఇలా ఉంటుంది. ఐరన్ అనేది హిమోగ్లోబిన్లో ఉంటుంది, హిమోగ్లోబిన్ ఆర్బిసిలో ఉంటుంది, ఆర్బిసి రక్తంలో ఉంటుంది. ఇక్కడ రక్తం అనేది ఎలా ఉంది? తక్కువగా ఉంది కింది కంటే. రక్తం తక్కువగా ఉన్నా, రక్తం తక్కువగా ఉంటే ఏం తక్కువ ఉంటుంది? ఆర్బిసి తక్కువ ఉంటుంది. ఆర్బిసి తక్కువ ఉంటే ఏం తక్కువ ఉంటుంది? హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే ఏం తక్కువ ఉంటుంది? ఐరన్ తక్కువ ఉంటుంది. ఫైనల్గా ఏం తక్కువ ఉన్నట్టు? రక్తం తక్కువ ఉన్నట్టు. కాబట్టి రక్తం తక్కువగా ఉంటే మానవ శరీరంలో రక్తము, ఆర్బిసి, హిమోగ్లోబిన్, ఐరన్, Fe+2 తక్కువగా ఉన్న స్థితిని ఏమంటాము? రక్తహీనత లేదా
ఎనీమియా అనే పేరుతో పిలుస్తాం. ఎనీమియా అనే పేరుతో పిలుస్తాం. చాలా 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 ఇంపార్టెంట్ అండి. అడిగే విధానం వేరుగా ఉంటుంది. రక్తం తక్కువగా ఉంటే అటువంటి స్థితిని, నీకు రక్తం తక్కువ ఉందన్నమాట, రక్తం తక్కువగా ఉందంటే ఏం తక్కువ ఉన్నట్టు, ఏం వచ్చే స్థితిని ఏమంటాము? రక్తహీనత. హీనత అంటే క్షీణించిపోవడం, హీనించిపోయింది, తక్కువగా ఉందని అర్థం. దీనిని ఏమంటాం మనము? ఎనీమియా అంటాం. రక్తం తక్కువగా ఉన్నదాన్ని ఎనీమియా అంటాము. రక్తం తక్కువగా ఉందా లేదా రక్తంలో ఆర్బీసీ తక్కువగా ఉన్నాయి అంటాము ఎనీమియా అంటాము. లేదా హిమోగ్లోబిన్, రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నా ఎనీమియాగా చెప్పచ్చు. ఐరన్ తక్కువగా ఉన్నా కూడా ఏం చెప్పచ్చు? ఎనీమియా. నీకు రక్తం తక్కువ, గర్భిణీ స్త్రీ వైద్యురాలు దగ్గరికి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్పొస్తుంది? టెస్ట్ చేసిన తర్వాత అమ్మ నీ శరీరంలో రక్తం యొక్క శాతం తక్కువ ఉంది, కావున ఈ విధంగా ఉంటే నార్మల్గా డెలివరీ కాదు, చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది, కావున నువ్వు ప్రతిరోజు పాలు, గుడ్లు మరియు ఆకుకూరలను తినండి అని చెప్తున్నారు. దీంతో పాటు ఫోలిక్ ఆమ్లం కలిగిన ట్యాబ్లెట్లను తీసుకుంటాం. ఫోలిక్ ఆమ్లం అనేది దేనికి ఉపయోగపడుతుంది? ఫోలిక్ ఆమ్లము B12 విటమిన్. ఇది ఆర్బీస్ ప్రొడక్షన్ పెంచుతుంది. మరియు ఐరన్ ఎక్కడి నుంచి లభిస్తుంది? పాల నుంచి లభిస్తుంది, గుడ్ల నుంచి లభిస్తుంది, ఆకుకూరల నుంచి లభిస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉంటే ఏది అభివృద్ధి చెందింది? హిమోగ్లోబిన్ అభివృద్ధి. హిమోగ్లోబిన్ అధికంగా ఉంటే ఏమైపోయింది? ఆర్బీసీ. ఆర్బీసీ ఎక్కువ ఎక్కువైంది, రక్తం ఎక్కువైంది. కాబట్టి ఈ విధంగా డాక్టర్లు సలహా ఇస్తూ ఉంటారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈ విట్టండి, పిఎస్పిఎస్సి పీఈటీ 2017 వచ్చిందండి, గుర్తులలో వచ్చింది. గుర్తుంచుకోవాలి. శరీరంలో రక్తము, ఆర్బీసీ, హిమోగ్లోబిన్, ఐరన్, ఇలా ఏదైనా కావచ్చు, ఇట్లా ఆబ్జెక్ట్ గుర్తుంచుకోవాలి. ఏది తక్కువగా ఉన్నా అటువంటి స్థితిని రక్తహీనత లేదా ఎనీమియా అనే పేరుతో పిలుస్తాం. గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూస్తే రక్తహీనత, ఎనీమియా. ఎనీమియా రకాలు. ఒకటి మామూలుగా రక్తహీనత. రెండోది సాధారణ రక్తహీనత. ఇది మెడల్లో బ్లాస్టిక్. రక్తహీనత. పెర్నీషియస్. సికిల్ సెల్ ఎనీమియా. తలసేమియా. aplastic anemia. పాలిఎనీమియా. గుర్తుంచుకోవాలి. ఈ ఎనీమియా రక్తహీనతలో రకాలు. ఒకటి రక్తహీనత,
రక్తహీనత వేరు, సాధారణ రక్తహీనత వేరు. ఈ పదాన్ని చాలా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. రక్తహీనతకి సాధారణ రక్తహీనతకి డిఫరెన్స్ చెప్తాము. ఈ సాధారణ రక్తహీనతని మనం ఏమంటామండి? మెగలోబ్లాస్టిక్ ఎనీమియా. మెగలోబ్లాస్టిక్ ఎనీమియా, దీన్నే మనము ఎనీమియా. 3 హానికార రక్తహీనత, దీన్ని పెర్నీషియస్ ఎనీమియా. 4th one సికెల్ సెల్ ఎనీమియా. 5th one తలసేమియా. 6th one ఏప్లాస్టిక్ ఎనీమియా. 7th one పాలి ఎనీమియా. గుర్తుంచుకోవాలి, మొత్తం ఎన్ని రకాలుగా ఉండొచ్చు? 7 రకాలుగా ఉంటుంది. ఇందులో చూస్తే మనకి ఫస్ట్ వన్ చూడమ్మా, రక్తహీనతలో ఫస్ట్ది రక్తహీనత లేదా దీన్ని ఎనీమియా చెప్పవచ్చు. ఇది ఎలా వస్తుంది అంటే మన శరీరంలో ఆర్బీసీ లేదా హిమోగ్లోబిన్ లేదా ఐరన్ లేదా B6 విటమిన్ లోపం వల్ల వచ్చే ఎనీమియాను ఏమని చెప్పచ్చు? రక్తహీనత లేదా ఎనీమియాగా చెప్పవచ్చు. సెకండ్ వన్ సాధారణ రక్తహీనత లేదా మెగలోబ్లాస్టిక్ ఎనీమియా. సాధారణ రక్తహీనత లేదా మెగలోబ్లాస్టిక్ ఎనీమియా B9 విటమిన్ లోపం వల్ల, B9 విటమిన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను సాధారణ రక్తహీనత లేదా మెగలోబ్లాస్టిక్ ఎనీమియాగా చెప్పవచ్చు. థర్డ్ వన్ హానికార, పేరులో ఉంది హానికార రక్తహీనత, పెర్నీషియస్ ఎనీమియా అంటారు. పెర్నీషియస్ ఎనీమియా ఇది B12 విటమిన్ లోపం వల్ల, B12 విటమిన్ లోపం వల్ల వచ్చే ఎనీమియా. మరి ఇక్కడ దీన్ని హానికార రక్తహీనతగా ఎందుకు చెప్తున్నామంటే ఈ B12 విటమిన్ అనేది అన్ని రకాల ఆహార పదార్థాలలో లభించదు. కాబట్టి ఈ లోపం జరిగితే, B12 విటమిన్ యొక్క లోపం జరిగితే మన శరీరంలో ఈ లోపం అనేది చాలా కాలం పాటు ఉండి ఆర్బీసీ ప్రొడక్షన్ జరగకుండా ఉంటుంది. మరి ఎక్కడ తయారవుతుందండి ఈ B12 విటమిన్ అనేది? మన శరీరంలో పెద్ద పేగులో ఉచ్చరేసియా కొలై అనే బ్యాక్టీరియా దీన్ని తయారు చేస్తుంది. గుర్తుంచుకోవాలి, చిన్న మాట్లాడే B12 విటమిన్ లోపం వల్ల ఇది వస్తుంది. కాబట్టి ఇది అన్ని రకాల ఆహార పదార్థాలు లభించదు. కాబట్టి ఈ రక్తహీనతను ఏమంటాం? హానికార రక్తహీనత లేదా పెర్నీషియస్ ఎనీమియా అనే పేరుతో చెప్పవచ్చు. 4th one సికిల్ సెల్ ఎనీమియా. సికిల్ అంటే ఏంటండి? కొడవలి. సికిల్ సెల్ అంటే కొడవలి. సికిల్ అంటే కొడవలి. కొడవలి ఆకారంలోకి ఆర్బీసీ మారిపోయి తొందరగా ఏమైతే విచ్ఛిన్నం చెందుతాయి. అసలు ఆర్బీసీ ఎలా ఉంటుంది? గుండ్రగా ఉండాలి. ఈ గుండ్రగా ఉండాల్సిన ఆర్బీసీ అనేది ఏమవుతుంది అంటే ఈ సికిల్ సెల్ ఎనీమియా వస్తే గుండ్రగా పుట్టాల్సిన ఆర్బీసీ గుండ్రగా పుట్టకుండా ఏమవుతాయి అంటే కొడవలి ఆకారం లేదా అర్ధచంద్రాకారంలోకి మారిపోతుంది. సికిల్ అంటే కొడవలి లేదా ఏ రక్తహీనతలో ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు అనేవి కొడవలి ఆకారంలోకి లేదా అర్ధచంద్రాకారంలోకి మారిపోయి త్వరగా విచ్ఛిన్నం చెందుతాయి అంటారు. దాన్ని సికిల్ సెల్ ఎనీమియా. గుర్తుంచుకోవాలి, ఈ వీటి యొక్క జీవితకాలం అనేది 120 రోజులు ఉండాల్సింది. 120 రోజులు ఉండకుండా త్వరగా వాటి యొక్క ఆకారాన్ని మార్చుకుంటూ విచ్ఛిన్నం చెందిపోతాయి. తొందరగా మనీ చనిపోతూ ఉంటాయి. కాబట్టి వచ్చే స్థితిని మనము ఏమని చెప్పాలి? సికిల్ సెల్ ఎనీమియాగా చెప్పాలి. 5th one చూస్తే తలసేమియా. తలసేమియా అనగానే ఇక్కడ ఆర్బీసీలోని హిమోగ్లోబిన్లో లోపం వల్ల ఆర్బీసీ విచ్ఛిన్నం చెందుతుంది. ఆర్బీసీ మోడ్ని త్వరగా విచ్ఛిన్నం చెందుతుంది. దీని
దీనివల్ల కలిగే దాన్ని మనం తలసేమియా అంటాం. ఏమన్నా తలసేమియా అని పేరుతో పిలుస్తాం. తర్వాత 6th వన్ ఏ ప్లాస్టిక్ ఎనీమియా. ఏ అంటేనే ఆబ్సెంట్, ఇక్కడ అంటే విచ్ఛిన్నము లేదు. ఇక్కడ బోన్ మ్యారో నుండి, ఎక్కడి నుంచి అండి, బోన్ మ్యారో నుండి, బోన్ మ్యారో నుండి ఉత్పత్తి లేకపోవడం వల్ల, ఉత్పత్తి లేదు కాబట్టి ఏమవుతుంది, ఆర్బీసీ సంఖ్య తక్కువగా ఉంటుంది. ఆ తక్కువగా ఉంటే రక్తహీనత అంటాం. అది ఉత్పత్తి లేదు కాబట్టి దాన్ని ఏమంటాం, ఏ ప్లాస్టిక్ ఎనీమియాగా చెప్పాలి. చాలా ప్రమాదకరమైన ఎనీమియా ఇది కూడా, అన్ని ప్రమాదకరమైన ఇది కూడా. తర్వాత పాలీ ఎనీమియా. పాలీ అంటే చూడండి, పాలీ అంటే తొందరగా, ఆర్బీసీలు ఎక్కువగా విచ్ఛిన్నం చెందుతాయి. ఆర్బీసీ లేక ఎక్కువగా విచ్ఛిన్నం చెందుతాయట. అంటే 120 రోజులు బతకాలి. ఇక్కడ 120 రోజులు బతకకుండానే ఆ 120 రోజుల జీవితకాలాన్ని త్వరగా ముగిసుకొని పోవడం ద్వారా ఆర్బీసీ యొక్క సంఖ్య తగ్గుతుంది. అటువంటి ఎనీమియాను పాలీ ఎనీమియా, పాలీసైథీమియా కాదు, పాలీ ఎనీమియా అనే పేరుతో పిలుస్తాం. ఒకసారి రక్తహీనతను ఏమంటాము, ఎనీమియా అంటాము. ఇక్కడ రక్తహీనతను మనం చూస్తే, రక్తహీనతను మనం సాధారణంగా ఎనీమియా అనే పేరుతో పిలుస్తాము. ఇది ఎలా వస్తుందంటే, రక్తంలో ఆర్బీసీ తక్కువగా ఉన్నా, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నా, హిమోగ్లోబిన్ ఐరన్ తక్కువగా ఉన్నా, లేదా మనం తీసుకునే ఆహారంలో ఏం తక్కువగా ఉన్నా, B6 విటమిన్ తక్కువగా ఉన్నా వచ్చే రక్తహీనతను మనం ఎనీమియాగా చెప్పవచ్చు. ఇది అంత ప్రమాదకరమైనది కాదు. మనము ఆహారం ద్వారా దీన్ని తీసుకొని, అంటే మనం కావలసిన విటమిన్లను, ఐరన్ ఉన్న వాటిని తీసుకుంటే దీన్ని త్వరగా తగ్గించుకోవచ్చు. తర్వాత రెండవది సాధారణ రక్తహీనత, మెగలోబ్లాస్టిక్ ఎనీమియా. ఈ సాధారణ రక్తహీనత B9 విటమిన్ లోపం వల్ల వస్తుంది. తర్వాత హానికార రక్తహీనత, దీనినే పెర్నీషియస్ ఎనీమియా అంటాం. హానికారాన్ని పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ B12 విటమిన్ అనేది అన్ని రకాల ఆహార పదార్థాలలో లభించకపోవడం వలన మనకు ఈ లోపం, B12 లోపం ఏర్పడినట్టయితే ఆ లోపాన్ని మనం పూడ్చడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ రక్తహీనతను హానికార రక్తహీనత లేదా పెర్నీషియస్ ఎనీమియాగా చెప్పవచ్చు. సికిల్ సెల్ ఎనీమియాలో ఆర్బీసీల యొక్క ఆకారం కొడవలి ఆకారంలోకి మారిపోయి త్వరగా అవి విచ్ఛిన్నం చెందడం ద్వారా జీవితకాలానికంటే ముందుగా చనిపోయి అవి విచ్ఛిన్నం చెంది రక్తంలో వాటి శాతం, ఆర్బీసీల శాతం తగ్గడం వల్ల వచ్చే ఎనీమియాను సికిల్ సెల్ ఎనీమియా అని చెప్పొచ్చు. తర్వాత తలసేమియా అంటే ఆర్బీసీలోని హిమోగ్లోబిన్లో లోపం ఏర్పడడం వల్ల అక్కడ ఆర్బీసీ అనేవి త్వరగా విచ్ఛిన్నం చెందుతాయి. అటువంటి స్థితిని తలసేమియా అనే పేరుతో పిలుస్తాం. ఏ ప్లాస్టిక్ ఎనీమియాలో ఇక్కడ బోన్ మ్యారో, ఎముక మజ్జ నుండి ఆర్బీసీల ఉత్పత్తే ఉండదు కాబట్టి దీన్ని ఏ ప్లాస్టిక్ ఎనీమియా అంటాం. పాలీ ఎనీమియా అంటే ఆర్బీసీలు ఎక్కువగా విచ్ఛిన్నం చెందుతాయి. త్వరగా విచ్ఛిన్నం చెందడం వల్ల రక్తంలో ఆర్బీసీల శాతం తగ్గితే వచ్చే ఎనీమియానే మనం పాలీ ఎనీమియాగా చెప్పవచ్చు. గుర్తుంచుకోవాలి. ఇక్కడ మరలా మనం చూస్తే సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా ఈ ఎనీమియాలను మనం జన్యు సంబంధ వ్యాధులుగా చెప్పవచ్చు. సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా ఈ రెండు రకాల ఎనీమియాలను జన్యు సంబంధమైన వ్యాధులుగా చెప్పవచ్చు. జన్యు సంబంధమైన వ్యాధులు అంటే తీసుకురండి, తల్లిదండ్రులలో కానీ, పూర్వీకులలో కానీ, ముత్తాతలలో కానీ, తల్లిదండ్రులలో కానీ ఏవైనా జన్యు సంబంధమైన వ్యాధులు ఉంటే అటువంటి వ్యాధులు తర్వాత తరాలకు సంక్రమించడాన్ని
ఏమని చెప్పచ్చు? జన్యు సంబంధమైన వ్యాధులుగా చెప్పవచ్చు. సపోజ్ ఇక్కడ ఉదాహరణ కూడా చూద్దాము. వీడు తాత, ఏమో తాతి, వీళ్ళిద్దరికి వివాహం చేసుకున్న తరువాత వీడికి సపోజ్ సికెల్ సెల్ ఎనిమియా ఉంది. సికెల్ సెల్ ఎనిమియా ఉన్నప్పుడు వీడికి 5 మంది సంతానం. 5 మంది సంతానంలో వీడికి ఒక్కడికే సికెల్ సెల్ ఎనిమియా లక్షణాలు వచ్చాయి. మిగతా నలుగురికి రాలేదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ లక్షణాలు వీడు వాడి తరంలో వచ్చిన కొడుకుకి వాడి నుంచి రావచ్చు, రాకపోవచ్చు. గుర్తుంచుకోవాలి, రావాలి అనే రూల్ ఏమీ లేదు. అన్నీ తల్లిదండ్రులకు ఉన్న జన్యు సంబంధమైన వ్యాధులు అన్నీ కూడా తమ సంతానానికి వస్తాయనే రూలు లేదు. సపోజ్ చూద్దాం, వీడికి కూడా లేదు. ఈ 5గురు కూడా సేఫ్ జోన్లో వచ్చారు. కానీ రెండవ కుమారుడి యొక్క కొడుక్కి మాత్రము ఏమొచ్చింది? సికెల్ సెల్ ఎనీమియా వచ్చింది. అది ఎలా వచ్చింది అంటే ఇక్కడ వీడికి సంబంధించిన జన్యు అనేది వీడిలో బహిర్గతంగా ఉంది. అంటే బయటికి కనిపించడం ద్వారా ఆ వ్యాధి వచ్చింది. తరువాత తరంలో వాడి కొడుకుకి వీడి జన్యు అనేది బహిర్గతంగా లేకుండా అంతర్గతంగా ఉంది. అంటే దానికి ఎఫెక్ట్ లేకుండా ఉంది. అయితే వీడికి రాలేదు. అయితే వీడిలో అంతర్గతంగా ఉన్న జన్యు తన సంతానానికి వాడి కొడుక్కి వచ్చేసరికి ఏమైంది? బహిర్గతంగా అయింది. అప్పుడు తాత లక్షణాలలో ఈ సికిల్ సెల్ ఎనిమియా లక్షణం అనేది మనవడకు వచ్చింది. గుర్తుంచుకోవాలి, కొడుకుకే రావాలి, కూతురికే రావాలనేది లేదు. తర్వాత ఎవరికైనా రావచ్చు. ఓకేనా? కాబట్టి గుర్తుంచుకోవాలండి, సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా అనేవి రెండు కూడా జన్యు సంబంధమైన వ్యాధులుగా చెప్పాలి. అంటే తల్లిదండ్రులకు కానీ, పూర్వీకులకు కానీ, తాత ముత్తాతలకు కానీ ఎవరికైనా ఉంటే వాటిని మనం వాళ్ళ తర్వాత సంతానానికి అందించే అవకాశము ఉంటుంది. ఇక్కడ మరి ఇక్కడ రక్తంలో ఆర్బిసి శాతము అధికంగా ఉంటే అటువంటి స్థితిని పాలిసైథీమియా లేదా ఎరిథ్రోసైథీమియా అనే పేరుతో పిలుస్తాం. గుర్తుంచుకోవాలి, ఇక్కడ రక్తంలో ఆర్బిసి తక్కువగా ఉంటే ఎనీమియా, రక్తహీనత. రక్తంలో ఆర్బిసి శాతం ఎక్కువగా ఉంటే పాలిసైథీమియా లేదా ఎరిథ్రోసైథీమియా అనే పేరుతో పిలుస్తాము. ఇక్కడ రోలెక్స్ అనేది ఒకటి గుర్తుంచుకోండి. రోలెక్స్ అంటే ఆర్బిసిలు గుంపులుగా ఉండడం లేదా ఆర్బిసిలు